హలో అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో షుగర్ కానీ బెల్లం కానీ యూజ్ చేయకుండా మోదకాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి డ్రై ఫ్రూట్స్ మోదకాలు అనమాట. ఇవి చాలా హెల్దీ, అలానే చాలా టేస్టీగా ఉంటాయి. ఆల్రెడీ నేను ట్రెడిషనల్ స్టైల్లో మోదకాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించానండి. ఆ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ అండ్ స్క్రీన్లో కానీ ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోలో ఏంటంటే ఓన్లీ డ్రై ఫ్రూట్స్తో ఈ మోదకాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు క్రష్ చేసుకున్న లేదంటే బాగా ఫైన్గా చాప్ చేసుకున్న కాజు పౌడర్ని వేసుకోవాలి. నెక్స్ట్ అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ఫైన్గా కట్ చేసుకున్న బాదం పౌడర్ని, అలానే ఫైన్గా కట్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ పిస్తాని కూడా వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ నేను బాగా ఫైన్గా కట్ చేసేసుకున్నానండి. మీకు ఇలా సన్నగా కట్ చేసుకోవడం కుదరకపోతే మీరు లైట్గా పల్స్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే మినీ చాపర్లో కూడా వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ గసగసాలను కూడా వేసుకోవాలి. గసగసాలు వేసుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుని ఇందులో 1/2 కప్ వరకు బాగా ఫైన్గా కట్ చేసుకున్న ఖర్జూరాన్ని కూడా వేసుకోవాలి. ఖర్జూరాలు తీసుకునేటప్పుడు బాగా సాఫ్ట్గా ఉన్న ఖర్జూరాలను తీసుకుని బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఖర్జూరం గ్రైండ్ చేసి వేయాల్సిన అవసరం లేదండి. స్పూన్తో మ్యాష్ చేసుకుని వేసుకోవచ్చు, లేదంటే చాక్తో ఫైన్గా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఖర్జూరాన్ని వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇది మోదకాల్లో స్టఫింగ్ కోసమే కదండి, మీరు బర్ఫీలా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఉండల కింద కూడా ప్రిపేర్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళకైనా మంచి హెల్దీ స్నాక్ అని చెప్పొచ్చు అండి. ఇది స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయింది కదండి, దీన్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఇదే ప్యాన్లో 1 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్, నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుని నీళ్లు మసిలేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ని ఉంచి కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 3/4 కప్ వరకు వరిపిండిని వేసుకోవాలి. స్టీమ్ మోదకాలకి ఎప్పుడు కూడా తడిపిండిని యూస్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను పొడిపిండిని మాత్రమే యూస్ చేస్తున్నానండి. మీరు తడిపిండి యూస్ చేస్తున్నట్లయితే 1 కప్ వాటర్కి 1 కప్ ఫుల్గా వరిపిండిని వేసుకోవచ్చు. వరిపిండి వేసుకునే ముందే మీరు స్టవ్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. వరిపిండి వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 మినిట్లోనే ఇలా ప్రిపేర్ అయిపోతుంది. సో ఇలా బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పిండి గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని ఇలా బాగా నీట్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల ఈ పిండి ముద్ద బాగా సాఫ్ట్గా అవుతుంది. డో ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక మోదకాల మావులు తీసుకుని దానికి ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇవి మీకు ఆన్లైన్లో దొరుకుతాయండి, అలానే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఇవి ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా మీకు అవైలబుల్గానే ఉంటాయండి. మీకు మెటల్ స్టోర్స్ ఉంటాయి కదా, హోల్సేల్ అల్యూమినియం షాప్స్ కానీ లేదంటే స్టీల్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ మీకు ఇది అవైలబుల్గానే ఉంటుంది. ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకుని ఇలా చుట్టూ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ మోదకాల మౌల్డ్కి చుట్టూ ఇలా పిండిని అడ్జస్ట్ చేసుకుని మధ్యలో ఖాళీని చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకుని పిండితో క్లోజ్ చేసేసేయాలి. సో ఇలానే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. సో చూసారు కదండి, ఇలానే అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మోదకాలన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని స్టీమ్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెలో వాటర్ వేసుకుని ఇందులో స్టాండ్ ఉంచి పైన ప్లేట్ని పెట్టుకోవాలి. ఈ మోదకాలని మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఇవి ప్రిపేర్ అయిపోతాయండి. సో 15 మినిట్స్ తర్వాత ఇవి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. చూసారు కదండి, చూస్తుంటేనే చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మోదకాలను ఇలా ప్రిపేర్ చేశారనుకోండి, వినాయకుడికే కాదండి మీకు కూడా చాలా ఫేవరెట్ అయిపోతాయి, అంత టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా స్టీమ్డ్ మోదకాలు ఏవైనా కూడా చాలా మంచి హెల్దీ రెసిపీస్ అండి. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.